నమస్తే, వెల్కమ్ టు జనైత్ టీవీ. తెలంగాణ ఫైనాన్షియల్ సిచ్యువేషన్పై కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా అయ్యాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వెల్త్ క్రియేట్ చేస్తున్నామని అన్ని చెప్తుంటే గ్రౌండ్ రియాలిటీ మాత్రం అప్పుల ఊబిలో స్టేట్ వెళ్ళిపోతుందని కవిత సీరియస్గా ఫైర్ అయ్యారు. సో తెలంగాణలో ఎకానమీ సెట్ అయ్యిందా లేక అప్పుల బర్డెన్లో పెరిగిపోతుందా? ఇప్పుడు ఆ విషయము డిస్కషన్ మళ్ళీ హీట్ ఎక్కింది. ఈ ఇష్యూపై తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవిత స్ట్రాంగ్గా కామెంట్ చేస్తూ స్టేట్ ట్రెజరీ కండిషన్ చాలా సీరియస్గా ఉందని కాంగ్రెస్ గవర్నమెంట్ మీద డైరెక్ట్గా అటాక్ చేశారు. ఇక కవిత చెప్పిన మ్యాటర్ ఏంటంటే, ప్రభుత్వం బయట బడ్జెట్ బాగుంది, డెవలప్మెంట్ స్ట్రాంగ్గా నడుచుకుంటూ పోతుంది అని చెప్తోంది, కానీ ఇన్సైడ్ మాత్రం ఫుల్ డిఫరెంట్ అని ఆమె ఆరోపించారు. డైలీ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేయడానికే ఆర్బీఐ దగ్గర వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఓవర్ మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చిందని ఆమె చెప్తున్నారు. సో కాగ్ రిపోర్టుని కోట్ చేస్తూ 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో 365 రోజుల్లో 363 రోజులు ప్రభుత్వం ఆర్బీఐ సపోర్ట్ మీదనే నడిచిందని కవిత పాయింట్అవుట్ చేశారు. ఇక అంటే స్టేట్ ఫైనాన్సెస్ స్మూత్గా లేవు, క్యాష్ ఫ్లో సీరియస్గా ప్రెషర్లో ఉందని ఆమె చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. సో ఇంకా ఆమె చెప్పిన బిగ్ అలిగేషన్ ఏంటంటే, 2024-25లో ఈ విధంగా సుమారుగా 1.30 లక్షల కోట్లు అరేంజ్ చేసిన ఇయర్ ఎండింగ్ టైంకి అరౌండ్గా 6,000 కోట్లు క్లియర్గా చేయలేకపోయిందని, ఇదే ట్రెజరీ స్ట్రెస్కి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అని ఆమె చెప్తున్నారు. ఇక మంత్కి అరౌండ్ 12,000 కోట్లు ఓన్ రెవెన్యూ వస్తుంటే డైలీ బ్యాలెన్స్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోతుంటే ఎలా అని కవిత క్వశ్చన్ చేసిన విషయం. సో ఇదంతా నంబర్స్ స్టోరీ కాదు బాస్, స్టేట్ ఫైనాన్షియల్ హెల్త్ వీక్ అయ్యిందని క్లియర్గా సిగ్నల్ అన్నట్టుగా ఆమె విమర్శల సారం ఇక్కడ అర్థమవుతుంది. ఇక మరొక స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే, తెలంగాణ టోటల్ డెప్ట్ 8.65 లక్షల కోట్లకు చేరిందని కవిత ఆరోపిస్తున్నారు. ఈ బర్డెన్ ప్రతి ఫ్యామిలీ మీద యావరేజ్గా 9 లక్షల వరకు పడుతుందని చెప్పడంతో ఇష్యూని డైరెక్ట్గా పబ్లిక్ లైఫ్తో కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక పొలిటికల్ యాంగిల్లో చూసుకుంటే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో ఇచ్చిన ప్రామిసెస్ని కూడా కవిత టార్గెట్ చేశారు. సంపద క్రియేట్ చేస్తాం, పీపుల్కి పంచుతాం అన్న మాటల కంటే ఇప్పుడు అప్పు పెరిగి అడ్మినిస్ట్రేషన్ సర్వైవల్ మోడ్లోని ఉందని ఆమె అటాక్ చేశారు. సో ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఇది అపోజిషన్ క్రిటిసిజం మాత్రమేనా లేక నిజంగానే ట్రెజరీపై ప్రెషర్ ఎక్కువ అయ్యిందా? కవిత మాత్రం కాగ్ రిపోర్టుని బేస్గా తీసుకొని స్టేట్ ఫైనాన్స్ లుకింగ్ వెరీ రిస్కీ అనే మెసేజ్ని పబ్లిక్లో స్ట్రాంగ్గా పుష్ చేస్తున్నారు. తెలంగాణ ఎకానమీ సెట్ అనుకుంటే అప్పుల మీటర్ మాత్రం ఫాస్ట్గా తిరుగుతోందా? ఇదే క్వశ్చన్ ఇప్పుడు పొలిటికల్గా హీట్ పెంచుతోంది. తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్పై సీరియస్గా అలిగేషన్ చేస్తూ స్టేట్ని ఇప్పుడు అప్పుల ఊబిలోకి తీసుకెళ్తుందని చెప్పేసి ఆమె ఫైర్ అయినటువంటి విషయం.